ఏమైంది టాక్ ఆఫ్ ద నేషన్ లాగా ట్రంప్ టారిఫ్సే కనబడుతుంది. టారిఫ్ బాబు అని పిలుస్తున్నారు అందరూ కూడా అతన్ని. అదనంగా మరొక 25% టారిఫ్లు వేస్తున్నట్టు కూడా ట్రంప్ అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం కూడా చేసేసాడు. ఇది అసలు టారిఫ్ కాదు, పెనాల్టీ, పనిష్మెంటు. పొలిటికల్ యాంగిల్ చాలా స్పష్టంగా కనబడుతోంది అంటున్నారు చాలామంది ఎక్స్పర్ట్స్. సుమారుగా 3,75,000 కోట్ల భారం పడుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవాలు ఏంటి, ఎలా చూస్తారు, మనం ఎలా హ్యాండిల్ చేయాలి? రాజుగారు ఇంత భారం పడదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్డర్ ఇంకా ఎఫెక్ట్లో రాలేదు, అమల్లో రాలేదు. 27 తారీఖు ఆగస్టులో వస్తుంది అంటున్నారు. ట్రంప్ని తెలిసిన మనుషులు అందరికీ తెలుసు ఈ ఆర్డర్ని మళ్ళీ ఆయన పుష్ చేస్తాడు. ఆయన మీద ఫస్ట్ ప్రశ్న ఏం అడిగారంటే, ఇండియన్ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు నిన్న వైట్ హౌస్లో, మీరు చైనా మీద 90 రోజులు టైం ఇచ్చారు ఇదే సబ్జెక్ట్ మీద, అంటే చైనా కూడా ఆయిల్ కొంటున్నారు రష్యా దగ్గర నుంచి, పెనల్టీ పెట్టబోతున్నాం, 90 రోజుల తర్వాత పెడతామన్నారు. నంబర్ ఏం అనౌన్స్ చేయలేదు చైనాకి. కానీ భారతదేశంకి వచ్చినప్పుడు మీరు 90 రోజులు టైం బదులు 15 రోజులు టైమే ఇచ్చారు, ఏంటని అడిగారు. రెండవది, మొన్న కూడా ట్రంప్ దగ్గర అడిగారు 2 రోజుల ముందు, అది నిన్న సాయంత్రం యాక్చువల్లీ ప్రెస్ వాళ్ళు అడిగారు మళ్ళీ అక్కడ యూఎస్లో, మీరు రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ కొంటున్నారు, పెలేడియం కొంటున్నారు, ఫర్టిలైజర్లు కొనుక్కుంటున్నారు, దాన్ని కొనుక్కున్నప్పుడు మీరు కూడా తప్పు చేయట్లేదా? మీరు కూడా రష్యన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, మీ ఆరోపణ అదే కదా భారతదేశం మీద. అప్పుడు ట్రంప్ అంటున్నాడు నాకేం తెలియదు దీని గురించి అంటున్నాడు. ఐ హ్యావ్ టు చెక్. అంటే యుఎస్ ప్రెసిడెంట్కి తెలియని మాటలు కూడా ఉందన్నమాట. కానీ ఆయన ఇది తెలుసు, భారతదేశం ఆయిల్ కొని తీసుకుంటుందని నాకు చాలా బాగా తెలుసు ఆయనకి. ఇదొక దమ్కి రాజుగారు. దీన్ని మనం డెఫినెట్లీ ఇట్లనే మనం కవర్ చేయాల్సి వస్తుంది చాలా మటుకు. ఎందుకంటే నేను చూసినప్పుడు కూడా చాలామంది అన్నారు మీరు చెప్పినట్ల అక్కడ ఇక్కడ 3 లక్షల కోట్లు పోతుంది అది ఇది అన్నారు. 3 లక్షల కోట్లు ఏం పోతుంది. ఎందుకంటే దీంట్లో చాలా మట్టుకు కేటగిరీస్, కార్పెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, కార్పెట్స్, అపెరల్, నిట్టెడ్ అపెరల్ ఉంటుంది, ఇంకోటి అపెరల్ ఓవెన్ అంటారు దాన్ని, అంటే వీవ్ చేసిన అపెరల్ ఉంటుంది, టెక్స్టైల్స్ ఉంటుంది. ఈ 3 కేటగిరీ ఒక దాంట్లో పెట్టచ్చు మనం, టెక్స్టైల్, అపెరల్, అపెరల్ ఓవెన్. దీంట్లో చాలా డ్యూటీ ఎక్కువ చేశారు, 63% చేశారు. నష్టం ఎవరికి వస్తుందని చాలా క్లియర్. దీంట్లో అమెరికాలో ఉన్న వాల్మార్ట్ కానివ్వండి, టార్గెట్ కానీ ఇట్లాంటి రీటైల్ షాప్స్లోనే దీని మీద ఇంపాక్ట్ రాబోతుంది. ఎస్పెషలీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్కి ఆర్డర్లు ఇప్పుడు ఆల్రెడీ ప్లేస్ చేస్తుంటారు వీరందరూ, అప్పుడు ఆర్డర్ తీసుకోవాల్సిందే. తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళైతే డ్యూటీ కట్టేస్తారు, కానీ ఫైనల్ అమెరికన్ కన్జ్యూమర్ కట్టాల్సి వస్తుంది దాంట్లో. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏదైనా ఐటమ్ $10 ఇక్కడి నుంచి పంపించుకున్నాను ఇంటి భారతదేశం నుంచి, దాని మీద 50% పెట్టారనుకోండి, అప్పుడు ఎంత అయిందండి? $10 ఉన్నది 50% చేస్తే $15 అయిపోయింది. రీటైలర్ ఏం చేస్తాడు, ఆయన మార్జిన్ కూడా యాడ్ చేసి ఒక $17-18 ఈ ప్రోడక్ట్ అమ్ముతారు. దీనికన్నా ముందు $13 వచ్చే ప్రోడక్ట్ $18 ఎవరు కొనుక్కుంటున్నారు? అమెరికన్ కన్జ్యూమర్ కొనుక్కుంటున్నారు, మనం కొనట్లేదు, మనం అమ్ముతున్నాం అంతే. ఎవరికి నష్టపోతుంది? వాళ్ళకే నష్టపోతుంది. యుఎస్ గవర్నమెంట్ డబ్బులు సంపాదిస్తున్నారు. ట్రంప్ ట్వీట్ చేసిండు కొంతసేపు ముందు, బిలియన్స్ ఆఫ్ పోరింగ్ ఇంటుంది, అంటే 7వ తారీఖు నుంచి బిలియన్స్ పడుతుందంట అమెరికన్ అకౌంట్లో. పడుతుంది డెఫినెట్గా, కానీ ఎవరిది డబ్బులు? అమెరికన్ సిటిజన్స్దే. ఎవరు తిట్టుకుంటారు? వాళ్ళే కడతారు మళ్ళీ. ఇది భారతదేశంకి ఏం పోదు, వాళ్ళే అమ్ముకుంటారు. కానీ భారతదేశం ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి డైమండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద 50%, 52% పెట్టారు. అంటే ఆ సర్చార్జీలు చాలా ఉన్నాయి దీని మీద అన్నిటి. 52% మీరు కట్టినప్పుడు డైమండ్స్ మీరు ఎక్కడ వెళ్తారు? ఇండియానే నంబర్ 1 డెస్టినేషన్ కట్టింగ్ అండ్ పాలిషింగ్. మన మీద ఆన్సర్ పెట్టారనుకోండి, మనం ఏం చేస్తాం, దాన్ని సింగపూర్కి అమ్మేసుకుంటాం. సింగపూర్ ఎందుకంటే డైమండ్ మీద పేరు ఉండదు కదా, ఇది ఇక్కడ తయారైందని చెప్పి సింగపూర్కి అమ్మేసుకుంటాం. సింగపూర్ గవర్నమెంట్ యూఎస్ గవర్నమెంట్కి అమ్మేసుకుంటాం. సింగపూర్ అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ హెడ్స్ అప్ అంతే, అది ఎక్కడైనా కావచ్చు, వియట్నాం కూడా కావచ్చు రేపు. సో అయిపోయింది కదా ఎక్స్పోర్ట్, మనమైతే అమ్మేసుకున్నాం. నిట్టెడ్ గార్మెంట్స్ కూడా అంతే, మనం ఇక్కడ నుంచి బంగ్లాదేశ్కి అమ్మేసుకుంటారు, బంగ్లాదేశ్ కాకుండా ఇంకేదైనా రాష్ట్రానికి అమ్మేసుకుంటారు, ఇండోనేషియాకి ఇచ్చేస్తాం. ఎక్స్పోర్ట్స్ టు ఇండోనేషియా అమ్ముకుంటారు, వాళ్ళ లేబుల్ పెట్టుకొని మేడ్ ఇన్ ఇండోనేషియా అని చెప్పేసి యూఎస్కి పంపించుకుంటారు. ఎనీవే ద సీరియస్ పార్ట్ ఇస్ నాట్ దట్. సీరియస్ పార్ట్ ఎక్కడంటే, మనకి ఇది కొత్త ఒక ఆపర్చునిటీ. ఇన్ఫ్యాక్ట్ ఫార్మర్ నీతి ఆయోగ్ చైర్మన్ కూడా దీని మీద కామెంట్ చేశారు, దట్ ఇదొక కొత్త ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. క్రైసిస్లోంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. మనకు అందరు గుర్తుంటుంది రాజుగారు, ఫస్ట్ మన భారతదేశం ఒక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చింది చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో. అప్పుడు మన దగ్గర ఉన్న బంగారం తాకెట్టు పెట్టుకొని లండన్లో మన దగ్గర 2 వారాలకున్న ఫారిన్ ఎక్స్చేంజ్ ఉండే మన దగ్గర 2 వారాలకి.
మళ్ళీ మన IMF దగ్గర వెళ్ళి లోన్ తీసుకున్నాం $2 బిలియన్. ఆలోచించండి, $2 బిలియన్ కోసం మనం IMF దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర 600 బిలియన్ పడింది మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్. 2 బిలియన్ కోసం అడుక్కుని తినాల్సి వచ్చింది ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే మన సోషలిస్ట్ ఎకానమీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు నెహ్రూ గారి టైం నుంచి ఏం చెప్తారు 5 ఇయర్ ప్లాన్లు, ఆ ప్లాన్లు, ఈ ప్లాన్లను పెట్టుకొని తీసుకొచ్చిన మొత్తం ఫ్లాప్ అయిపోయింది. నరసింహారావు గారు వచ్చిన తర్వాత, దానికన్నా కొంచెం ముందు రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత కూడా ఎకానమీ ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్న ప్రేక్షకులకు అర్థం కాదు. ఒక స్కూటర్ కొనుక్కోవాలంటే నేను 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1987. కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి 6 నెలల్లో స్కూటర్ తెచ్చుకున్నాను. అంటే వీఆర్ ఎ నేషన్ ఆఫ్ షార్టేజెస్. గ్యాస్ కొనుక్కోవాలంటే మీరు లైన్ అని నిలబడాలి ఉండే. ఏది LPG గ్యాస్ ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నారు చూడండి. దానికి మీకు ఏ ప్రోడక్ట్ అయినా, పాలు 1970లో 80 నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. చిన్న మా అమ్మగారు పంపిస్తుండే, వెళ్ళి పాలు తీసుకురా అంటే లైన్లో నిలబడాలి పాలు తీసుకోవడానికి. ఆ పరిస్థితి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు డోర్ డెలివరీ అవుతాం. డోర్ డెలివరీ, ఆన్లైన్ డెలివరీ అన్నీ అవుతుంది. మీరు ఢిల్లీలో ఉంటే మీరు మీ గిన్నె తీసుకెళ్ళి మదర్ డైరీలో పెట్టి బటన్ ప్రెస్ చేసి మిల్క్ దాంట్లో పడుతుంది ఫ్రెష్గా. సో వీ కేమ్ ఫ్రమ్ ఎ నేషన్ ఆఫ్ షార్టేజెస్. అది కూడా గ్రీన్ రెవల్యూషన్, దానికన్నా కస్తూరి రంగన్ కానీ మన అందరు కానీ, డాక్టర్ వర్గీస్ కురియన్ విత్ వైట్ రెవల్యూషన్, మన ఆపరేషన్ ఫ్లడ్, పాలది సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాం. అప్పుడు మనం వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఆ పరిస్థితిలో ఫ్రజైల్ 5 నుంచి, అంటే మన్మోహన్ సింగ్ టైంలో వీఆర్ ఫ్రజైల్ 5, అంటే ఎప్పుడో పోతామని చెప్పి ఆ పరిస్థితికి వచ్చిన దాని నుంచి మనం ఇక్కడికి వచ్చాం. సో ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? హౌ డు వి హ్యాండిల్? ఎందుకంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చాలా మాట్లాడుతున్నారు. అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు ఫ్యూ ఆఫ్ దమ్. ఒకటి కోటక్, ఉదయ్ కోటక్ స్పోక్ వెరీ వెల్. ఆయన చాలా. దెన్ అమితాబ్ కాంత్ మాట్లాడారు, సంజీవ్ సాన్యాల్ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ అనేది ఏంటంటే మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఇదంతా చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన దగ్గర ఇంపాక్ట్ కాబోతుంది. ఫస్ట్ షింప్స్, మన ఆంధ్ర వైపు నుంచి చాలా మటుకు షింప్ కల్చర్ ఉంది. ఇది చాలా మటుకు యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, యూరోప్ కూడా వెళ్తుంది, చాలా లోకల్లో అన్ని ప్లేసెస్కి వెళ్తుంది అక్కడ షింప్. కానీ చాలా రోజుల నుంచి యూఎస్ మీద డిపెండెంట్ అయి ఉన్నాం మనం. అక్కడ మనం అమ్మలేకపోతాం అనుకోండి, దెబ్బతింటే ఏం చేస్తాం, డొమెస్టిక్ మార్కెట్లో అమ్ముకుంటాం. కానీ డొమెస్టిక్ మార్కెట్లో వాళ్ళకంత వాల్యూ రాదు, యూఎస్కి పంపించినంత వాల్యూ డొమెస్టిక్ మార్కెట్లో రాదు. సో కొన్ని రోజులకి కొంచెం దెబ్బతింటారు. కానీ యూరోప్ ఉంది కదా మీద, ఇప్పుడు యూకేతో మనం FTA సైన్ చేశాం. 0%, అంటే 1% కూడా డ్యూటీ లేదు. మీరు పంపించుకోవచ్చు కదా అక్కడికి. మీరు కొత్త మార్కెటింగ్ ప్లాన్ చేసుకోవాలి, కొత్త సేల్స్ ప్లాన్ తీసుకురావాల్సి వస్తుంది, అక్కడ వెళ్ళి కలవాల్సి వస్తుంది, టైం పడుతుంది కొంచెం. ఈ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే ఇట్లాంటి ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఒక కుషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక ఇన్సెంటివ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న లక్షలాది మందిని వాళ్ళ ఇంటికి పంపించలేరు. ఇప్పుడు షింప్ కల్చర్లోనే చాలామంది ఉంటారు ఆంధ్ర వైపు పనిచేస్తున్నారు, వాళ్ళని ఇంటికి పంపించలేము కదా. అండ్ షింప్స్ అక్కడ పడుంది, మీరు తీసుకొని మేము రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అని చెప్పలేము. యూ హ్యావ్ టు హార్వెస్ట్ ఇట్. ఏదో ఒక రోజు దాన్ని బయట తీసి అమ్మాల్సి వస్తుంది, ఆ డేట్ వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు. టెక్స్టైల్స్ కూడా అంతే. మీరు టెక్స్టైల్స్ కూడా మీరు మిగతా దేశాలకు అమ్మే టైంలో మీరు ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని డొమెస్టిక్ డిమాండ్ కూడా క్రియేట్ చేయండి. దీనికి గవర్నమెంట్ ఒక అగ్రెసివ్ కల్చర్ తీసుకురావాల్సి వస్తుంది. దీని ప్రాబ్లం ఇండియాలో ఎక్కడ వస్తుందంటే మనకు అన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ఒక యూనిట్ పెట్టంగానే పొల్యూషన్ నార్మ్స్ అని వచ్చేస్తారు. మనం చూస్తున్న పటాన్చెరు వైపు, జీడిమెట్ల వైపు ఉన్నారు, లేదని అంటలేదు. కానీ అన్నిటికీ మన దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. అన్నిటి దగ్గరలో లంచం ఇవ్వాల్సి వస్తుంది. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్, అన్ని ప్లేసెస్లో లంచాలు ఉంటాయి మన దగ్గర. చాలా కామన్ ప్రాక్టీస్, చాలా కామన్. బిజినెస్ ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు ఇట్లాంటి పరిస్థితుల్లో. గవర్నమెంట్కి ఇప్పుడు ఏం చేయాలంటే కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని చట్టాలు అక్కడిక్కడ ఉంటుంది, కొన్ని స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని సెంట్రల్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ట్రంప్ ఇప్పుడు మీకు ఇచ్చిన ఛాలెంజ్, ఎందుకంటే మన దగ్గర ఈ ట్రేడ్, బైలాటరల్ ట్రేడ్, యూఎస్ మనకి 2024-25లో మన అక్కడ అమ్మింది, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చింది చూస్తే $131 బిలియన్. దాంట్లో మీకు చాలా మట్టుకు ఫార్మస్యూటికల్స్ అండ్ ఐటీ, ఈ 2 సెక్టర్లు మీకు ఇంపాక్ట్ కాదు. ఎందుకంటే ఫార్మస్యూటికల్ అండ్ ఐటీ ఎక్సెంప్ట్ ఉంది దీని కేటగిరీస్ నుంచి. ఎందుకంటే యూఎస్కి ఫార్మా ఎక్కడి నుంచి కొనలేరు వాళ్ళు, ఇంకా అంత ఈ కాస్ట్లో వాళ్ళకి ఇప్పుడు వస్తున్న కాస్ట్లో. యూఎస్ సిటిజన్స్, యూఎస్ గవర్నమెంట్ కాదు మాట్లాడేది, వాళ్ళు కొనాలంటే మన దగ్గరే కొనాల్సింది. కానీ ఇది ఎన్ని రోజులు పెట్టుకుంటారు ట్రంప్ అనే ఇంకో ప్రశ్న వస్తుంది మనకి. ఎందుకంటే ఆయనకు చాలా క్లియర్గా చెప్పారు, నేను August 27 అని. August 27 లోపల రష్యాతోని ఏదో ఒప్పందం జరగబోతుందని ఒక రూమర్ వస్తుంది.
అది వచ్చేస్తే డెఫినెట్గా వీ విల్ ఎన్ష్యూర్ మన మీద ఉన్న ఆన్సర్ తీసేస్తారా అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా 27th అంటున్నారు. 27th అంటే మనం చూడాలి. ఎందుకంటే ముందు కూడా చైనా మీద ఎట్లనే పెట్టినప్పుడు అప్పుడు కూడా ఆయన ఇట్లనే ధమ్కి ఇచ్చిండు, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి. లాస్ట్లో చైనా నుంచి 450% దాకా వెళ్ళింది. అవును, వీళ్ళు 100% పెడితే 50 అంటే ఒక 50 అంటే 70 ఇన్సైన్. ఎవరు కట్టరు 450% డ్యూటీలు. కానీ మన దగ్గర మనకున్న ట్రేడ్ చూస్తే దాంట్లో అన్నిటికంటే పెద్దది మీకు నా దగ్గర ఉన్న ఫిగర్స్ కూడా నేను చూసి చెప్తాను మీకు. టెక్స్టైల్స్ మీద $10 బిలియన్ ఉంది మనకి. ఈ $10 బిలియన్ మన ఒక $5-6 బిలియన్ యూరోప్ వైపు కలిపితే ఈయూతో అగ్రిమెంట్ ఎంత జల్దీ సైన్ చేయించుకుంటే మనకు మంచిది. ఎందుకంటే వీళ్ళ పీక్ క్రిస్మస్ సీజన్ అక్కడి నుంచి మళ్ళీ పడిపోతుంది సేల్స్ అంతా. నెక్స్ట్ మనకున్నది జ్యువెలరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జ్యువెలరీలో ఇండియన్ జ్యువెలరీ కొనేటోళ్ళు ఇండియన్ జ్యువెలరీ కొంటారు, వాళ్ళు యూరోప్ నుంచి కొన్నారు కదా. జెమ్స్ అడ్వాంటేజ్ ముందుకు చెప్పాను మీకు, కట్టింగ్ పాలిషింగ్ ఇండియాలోనే నడుస్తుంది. జెమ్స్ అండ్ డైమండ్స్ అంతా చాలా మటుకు సో మన దగ్గర నుంచి కొన్నారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ కొనేటోళ్ళు మీరు ఇప్పుడు కూడా చూడండి, హైదరాబాద్లో కానీ జోయా లుకాస్ కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ మలబార్ గోల్డ్ ఏ జ్యువెలరీ షాప్ పోయినా కానీ ఎంత రేటు పెరిగినా కానీ ఫుల్ ఉంటుంది షాప్. కొనడానికి మనుషులు ఉంటారు. అంటే వాళ్ళకు ఐదర్ పెళ్ళిళ్ళు ఉంటుందో ఇంకేదైనా ఉంటుంది, ఏదైనా ఉంటుంది వాళ్ళకి. సో యూఎస్లో కూడా అంతే. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ విల్ గో ఆన్. మీరు 12 బిలియన్ కాకపోతే 6 బిలియన్ 7 బిలియన్ నష్టం, మొత్తం వైపౌట్ కాదు మార్కెట్. దెన్ లెదర్ అండ్ ఫుట్వేర్ చాలా చిన్నది 1.8 బిలియన్. ఇది కెమికల్స్ ఏమో 2.34 బిలియన్. అది కాకుండా మిషనరీ 9 బిలియన్. ఈ మిషనరీ అనేది చాలా మటుకు కార్ పార్ట్స్ ఉంటుంది చిన్నది. అది ఆల్రెడీ మెక్సికో నుంచి కెనడా నుంచి వీళ్ళు డ్యూటీ చాలా ఎక్కువ చేసినప్పుడు ఇప్పుడు కూడా భారతదేశం డ్యూటీ తక్కువ ఉంటుంది. ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి రాజు గారు, ఇది వాళ్ళు మన మీద పెట్టిన, మనం కూడా అక్కడ పెడుతున్నాం. యూఎస్ నుంచి వచ్చేదే ఇది రెసిప్రోకల్ బేసిస్ మీద మనం కూడా వాళ్ళ మీద 25% పెడుతున్నాం. యూఎస్ మార్కెట్ కూడా దెబ్బతింటుంది. యూఎస్ ఇంపోర్ట్స్ మీద ఇక్కడ మనం ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు రేపు. యూఎస్ కాకుండా ఇంకెక్కడి నుంచి కొనుక్కుంటాం మనం. సో యూఎస్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ టెక్నాలజీ పవర్. దానికోసం ట్రంప్ క్యాంపెయిన్ టైంలో పెట్టారు, మీకు గుర్తుంటుంది ఏం చెప్పారు ట్రంప్, ఈ అండర్వేర్లు బనియాలు నాకు సంబంధం లేదు, ఇది ఏ దేశం అయినా తయారు చేసుకోనండి, మేము చేయము, మనం దాని మీద డ్యూటీ కూడా పెట్టమన్నారు. కానీ ఇప్పుడు పెట్టారు. ఎందుకంటే యూఎస్లో ఇది చేయలేము, వాళ్ళు హైవేజ్ ఎకానమీ అయిపోయారు యూఎస్. వాళ్ళ తయారు చేసే కార్లు కానివ్వండి, వాళ్ళు తయారు చేసిన ఏ ప్రోడక్ట్ కానీ దాని కాస్ట్ పెరుగుతుంది. ఫోన్ కూడా ఇప్పుడు యాపిల్ వాళ్ళు 100 బిలియన్ పెడతా అంటున్నారు. ఆ 100 బిలియన్ ఎప్పుడు పెడతారో ఎవరికి తెలియదు. అప్పుడు దాకా ట్రంప్ రెజీమ్ ఉంటుందో, ఆయన నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోతారో తెలియదు. నెక్స్ట్ ఎలక్షన్ ఆయన పోటీ చేయలేడు. సో ఈ థ్రెట్స్లో మనం సీరియస్గా అంత సీరియస్ తీసుకోగలేదు. ఇప్పుడు నేను ఇది 4వ డిబేట్కి వస్తున్నాను, 3 ఛానల్ తిరుగుతున్నాను, 4వ ఛానల్ కూర్చున్నాను, ఇదే సబ్జెక్ట్ మీద వచ్చిన డిబేట్. నేను అదే చెప్తున్నాను, ఇంత టెన్షన్ పడక్కర్లేదు. ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు దట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 18% టు యూఎస్. మనం వాళ్ళకి ఇచ్చేది 18%, మనకి ఇచ్చేది 11% అంతే డ్యూటీస్. చాలా తక్కువ. సో వై ఆర్ వీ గెటింగ్ వరీడ్? మనం వాళ్ళ మీద అంచనా పెట్టి వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంకెక్కడ వెళ్ళి అమ్మలేరు. అది వాళ్ళ పెద్ద ప్రాబ్లం అండి యూఎస్ కంపెనీస్కి. సో ఇది మనం చేయాల్సింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది అమితాబ్ కాంత్ చెప్పినట్ల, వీళ్ళందరూ చెప్పినట్లు రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ పక్కన పెడతాం. ఆయన మళ్ళీ దాంట్లో కూడా అదాన్ని తీసుకొస్తారు, దాంట్లో కూడా అంబానీ తీసుకొస్తారు, అందరిని తీసుకొస్తారు. ఇదే రాహుల్ గాంధీ యూఎస్ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డాడు, అందరికి తెలుసు. ఆ కేసు ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు విడిపించుకొని తీసుకొచ్చారు. అది నేను రాత్రి రాహుల్ గాంధీ గారు గుర్తు చేశాను ట్విట్టర్లో. ఈ అదాని చెప్పుకుంటూ పోతాడు చూడండి, మీరేం చేశారు యూఎస్కి వెళ్ళి అని అందరికి తెలుసు అని చెప్పాను నేను. ఎనీవే వీ కెన్ కీప్ దట్ అసైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.